International Lab Facility. Student lead startups. Great academic exposure. KL. Deemed to be university. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు చాలా రసవత్తరంగా మారుతున్నాయి. నువ్వా నేను అన్నట్టు పోటీ పడుతున్నారు నేతలు. ఈ నేపథ్యంలో నియోజకవర్గాలు ఎటువంటి పరిస్థితి ఉంది, అక్కడ అభ్యర్థులకు సంబంధించి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి, అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్కి సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం గుంటూరుకు సంబంధించి చిలకలూరిపేట. ఇక్కడ ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించింది, వాళ్ళకున్న విజయ అవకాశాలు ఏంటి, వాళ్ళ ప్రొఫైల్స్ ఏంటి, ఇవన్నీ మాట్లాడుకుందాం. ముందుగా ఎవరు ఎక్కడి నుంచి బరిలోకి దిగుతున్న అంశం మాట్లాడుకున్నప్పుడు ఏ పార్టీ ఎవరిని బరిలోకి దించిందో చూద్దాం. హియర్ ఇట్ ఇస్. వైసీపీ బరిలోకి దించింది కాబట్టి మనోహర్ నాయుడిని, అలాగే తెలుగుదేశం పార్టీ బరిలోకి దించింది ప్రత్తిపాటి పుల్లారావుని. ఒక్కసారి వీళ్ళ ప్రొఫైల్స్ చూద్దాం. ముందుగా వైసీపీ నుంచి మనోహర్ నాయుడు. హియర్ ఇట్ ఇస్. కాపు సామాజిక వర్గానికి చెందిన నేత మనోహర్ నాయుడు గుంటూరు మేయర్గా ఉన్నారు. యువజన కాంగ్రెస్ నేతగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. పలు పదవులు కూడా చేపట్టారు మనోహర్ నాయుడు. ఇంకైనా ప్రొఫైల్ చూస్తే కనుక 2016లో వైసీపీ పెదకూరపాడు ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు. ఈ ఎన్నికల్లో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు మనోహర్ నాయుడు. ఇది ఈయనకు సంబంధించిన ప్రొఫైల్. తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగుతున్నారు ప్రత్తిపాటి పుల్లారావు. ప్రొఫైల్ చూస్తే కనుక కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత, వ్యాపారవేత్త ప్రత్తిపాటి పుల్లారావు 1999లో టీడీపీ నుంచి పోటీ చేశారు. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు ప్రత్తిపాటి పుల్లారావు. 2004లో ఓటమిని చవిచూశారు. తిరిగి 2009, 2014 ఎన్నికల్లో పోటీ చేశారు, గెలిచారు. దాంతోపాటు పలు కీలక శాఖలకు మంత్రిగా కూడా పనిచేశారు. 2019 ఎన్నికల్లో ఓటమిని చవిచూశారు ప్రత్తిపాటి పుల్లారావు. ఇది వీళ్ళకి సంబంధించిన ప్రొఫైల్. ఒకసారి నియోజకవర్గానికి సంబంధించి క్లుప్తంగా చూసే ప్రయత్నం చేస్తే కనుక నరసరావుపేట లోక్సభ స్థానంలో భాగం చిలకలూరిపేట నియోజకవర్గం. ఎస్సీ, బీసీ, మైనారిటీ ఓట్లు ఇక్కడ అధికమైన మాట వినిపిస్తూ ఉంటుంది. దాంతోపాటు ఎడ్లపాడు, నాదెండ్ల, చిలకలూరిపేట మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలోకి వస్తాయి. మరి ఇక్కడ సామాజిక వర్గాల పరంగా ఎటువంటి ఈక్వేషన్స్ ఉన్నాయి, ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయి అనేది చూసే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఈస్. ఇక్కడ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి చాలా కీ రోల్ ప్లే చేస్తారు అనే మాట వినిపిస్తుంది. అవును, ఒక్కసారి ఆ ఫిగర్స్ కావచ్చు, ఆ నెంబర్స్ కావచ్చు చూసే ప్రయత్నం చేస్తే కనుక ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించి 60,000 ఓట్లు ఉన్నాయి. అలాగే బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కూడా 60,000 ఓట్లు ఉన్నాయి. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించి 55,000 ఓట్లు ఉన్నాయి. ఇక కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి 28,000 ఓట్లు ఉన్నాయి. కాపు సామాజిక వర్గానికి సంబంధించి 25,000 ఓట్లు ఉన్నాయి. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే కనుక ముస్లిం, బీసీ సామాజిక వర్గానికి సంబంధించి కీ రోల్ ప్లే చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ ఎటువంటి వ్యూహాలతో పార్టీలు వెళుతున్నాయి, ఎవరి విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. మా ప్రతినిధి రామారావు అప్డేట్స్ అందించబోతున్నారు. రామారావు, చిలకలూరిపేట చాలా ఇంట్రెస్టింగ్ నియోజకవర్గం కింద చెప్పుకోవాలి. ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం, ఇంకా చెప్పాలంటే కొద్ది గంటల క్రితం చంద్రబాబు అక్కడ ప్రచారం చేస్తున్న నేపథ్యం కూడా మనం చూసాం. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడ విజయ అవకాశాలు ఎవరికి ఏ విధంగా ఉన్నాయి, ముఖ్యంగా ఎవరికి ఎటువంటి అంశాలు కలిసి వచ్చే అవకాశం ఉంది, అక్కడ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, సామాజిక వర్గాల పరంగా ఎవరికి కలిసి వచ్చే అవకాశం ఉంది, ముఖ్యంగా అక్కడ ఎవరికి సంబంధించి అంటే గెలిచే అవకాశాలు ఏ విధంగా ఉన్నాయని చర్చ జరుగుతోంది. రామారావు, సచిన్, చిలకలూరుపేటకు సంబంధించి టీడీపీకి సంబంధించి చూసుకున్నట్లయితే సీనియర్ లీడర్ ప్రత్తిపాటి పుల్లారావు పోటీ చేస్తున్నారు. అలాగనే వైసీపీకి సంబంధించి కావటి మనోహర్ నాయుడు ప్రస్తుతం ఆయన గుంటూరు కార్పొరేషన్ మేయర్ గా ఉన్నారు. ఆయన అక్కడి నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ చిలకలూరుపేటలో టీడీపీ నుంచి మొదటి నుంచి కూడా ప్రత్తిపాటి పుల్లారావు పోటీ చేస్తారనే మాట వినిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన 4 సార్లు ఇక్కడి నుంచి పోటీ చేశారు. ఈసారి 5వ సారి బరిలోకి దిగారు. ఇక్కడ టీడీపీ తరపున ఆయనే ఉన్న నేపథ్యంలో సో అక్కడ పార్టీకి ఫస్ట్ కాడి నుంచి కూడా ఆయన లీడర్ గా ఉన్నారు. అదే కంటిన్యూ అవుతూ వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే వైసీపీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఇక్కడ కొంత డిస్టర్బెన్స్ అయితే మాత్రం క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ పుల్లారావు అలాగనే మంత్రి విడదల రజని పోటీ చేశారు. మంత్రి విడదల రజని పుల్లారావు మీద విజయం సాధించింది. ఆమె ఎమ్మెల్యేగా మొదటిసారిగా గెలిచినప్పటికీ కూడా అక్కడ ఆమెకు జగన్ తన కేబినెట్ లో మంత్రి పదవి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ వైసీపీలో విభేదాలు ఏదైతే గ్రూప్ పాలిటిక్స్ అనేవి ఉన్నాయి, అక్కడ సీనియర్ నేతగా ఉన్నటువంటి వైసీపీకి సంబంధించి మర్రి రాజశేఖర్ అలాగనే మంత్రి విడదల రజనికి విభేదాలు వచ్చిన నేపథ్యంలో అక్కడ అయితే మంత్రి రజని కొంచెం కష్టంగా ఉంటుందని భావించి గుంటూరు వెస్ట్ కి పంపించినటువంటి పరిస్థితి. సో ఆమెను అక్కడి నుంచి పంపించిన నేపథ్యంలో మల్లెల రాజేష్ ని అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ గా నియమించారు. అయితే కొన్ని రోజుల తర్వాత మళ్ళీ మల్లెల రాజేష్ ఆయన్ని కాదని
మళ్ళీ కావటి మనోహర్ నాయుడిని పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికే ఇద్దరు అభ్యర్థులు మారినటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో అక్కడ కేడర్ లో అయితే మాత్రం ఈ అభ్యర్థి మార్పు అనేది మాత్రం క్లియర్ గా కేడర్ లో ఇంపాక్ట్ అయితే పడినటువంటి పరిస్థితి అయితే మాత్రం మనకి గ్రౌండ్ లెవెల్ లో కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చిలకలూరుపేట నుంచి గెలిచినటువంటి విడదల రజని ఇక్కడ గుంటూరు వెస్ట్ కి షిఫ్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. అలాగనే మల్లెల రాజేష్ నాయుడు కొన్ని రోజులు ఇన్ఛార్జ్ గా చేశారు. ఆయన ప్రస్తుతం టీడీపీకి చేరాడు. ఎందుకంటే అక్కడ వైసీపీ ఇన్ఛార్జ్ గా ఉండి మళ్ళీ అక్కడి నుంచి కావటి మనోహర్ నాయుడిని ఇన్ఛార్జ్ గా ప్రకటించి అభ్యర్థిగా ప్రకటించడంతో ఆయన టీడీపీలో చేరినటువంటి పరిస్థితి. సో అక్కడ గ్రూప్ రాజకీయాలు అనేది వైసీపీకి కొంత ఇబ్బందికరంగా మారినప్పటికీ కూడా ఏదైతే వైసీపీకి ఏ సామాజిక వర్గాలు అండగా ఉంటాయో ఆ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ఓట్లు ఎక్కువగా ఉండటం అనేది ఆ పార్టీకి ప్లస్ గా చెప్పుకోవచ్చు. అలాగనే టీడీపీకి సంబంధించి చూసుకున్నట్లయితే ఆల్రెడీ పత్తిపాటి పుల్లారావు 4 సార్లు పోటీ చేశారు. ఆయన అక్కడ నేతగా ఉన్నారు. అందరితో కూడా పరిచయాలు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. సో అక్కడ ఏం జరుగుతుంది, ఎవరి ద్వారా ఓటింగ్ చేపించుకోవచ్చు, ఎవరు సమర్థులైనటువంటి నేతలు, ఎవరి ద్వారా అయితే ఈజీగా తాను గెలిచే అవకాశం ఉంటుంది, ఎవరిని కలిస్తే ఏదైతే పోలింగ్ ఈజీగా చేయొచ్చు అనేది ఆయనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నప్పటికీ కూడా కావటి మనోహర్ నాయుడు కొత్త నేత కావడంతో కొంత ఇబ్బందికరమైన పరిస్థితి అయితే ఉన్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఏం జరుగుతుంది అనేది అయితే మాత్రం ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితిని బట్టి చూసుకున్నట్లయితే వైసీపీకి సంబంధించి అభ్యర్థుల మార్పు అనేది కొంత డిసడ్వాంటేజ్ గా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నా కూడా ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధానంగా ఎస్సీలు కావచ్చు, ముస్లింస్ కావచ్చు, ఆ పార్టీకి మెజారిటీ ఓట్ బ్యాంక్ ఉన్న నేపథ్యంలో వాళ్ళ మీదనే వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఆశలు పెట్టుకున్నారు. అలాగనే కాపు సామాజిక వర్గానికి సంబంధించి కూడా 25,000 ఓట్లోనే ఆయన కాపు సామాజిక వర్గానికి సంబంధించిన నేత కావడంతో ఆ ఓట్లు కూడా తనకు ప్లస్ అవుతాయని భావిస్తున్నారు. మరోవైపు పుల్లారావు చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇప్పటికే తాను ఆల్రెడీ ప్రచారం చేసేశాను, ఈసారి అయితే మాత్రం ఖచ్చితంగా గెలవటం ఖాయం, నాన్ లోకల్ అభ్యర్థి, ఆయనకి ఇక్కడ ఎవరు సహకరించే పరిస్థితి లేదు, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలు కూడా తెలియవు, అలాగనే వైసీపీలో ఉన్నటువంటి గ్రూపు విభేదాలతో ఆ పార్టీ అయితే మాత్రం తనకి పోటీయే కాదని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసినట్లయితే మాత్రం ఇక్కడ అభ్యర్థులు ఇద్దరు కూడా ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి అభ్యర్థి ఏదైతే ఆ సామాజిక వర్గానికి సంబంధించిన తమ పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి సామాజిక వర్గ ఓట్లు ఎక్కువ పడతాయి అనే ఆశలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ తాను లోకల్ కాబట్టి అందరూ తననే ఆదరిస్తారని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే మాత్రం ఇద్దరి మధ్య పోటీ అయితే మాత్రం టఫ్ గా కొనసాగినప్పటికీ వైసీపీకి సంబంధించి అభ్యర్థుల మార్పు అనేది కొంత డిసడ్వాంటేజ్ గా మారే అవకాశం అయితే కనిపిస్తుంది. సచిన్. రైట్ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇక్కడ చిలకలూరిపేటకు సంబంధించి కూడా ఎవరు గెలుస్తారనే అంశానికి సంబంధించి ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అక్కడ ప్రజలు ఎవరిని తమ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి పంపించబోతున్నారనే అంశానికి సంబంధించి ఉత్కంఠ మాత్రం కొనసాగుతోంది. మే 13న ఆ ఉత్కంఠకు తెరపడబోతోంది. జూన్ 4న ఫలితాల రోజు ఎవరు ఆ వ్యక్తి అనేది తేలనుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.